బాగి అమ్మకు చెప్పలేక తనే ఇంకా ఊహల్లో వెళ్తుంది. ఇంకా ఫోటో షూట్ జరిగినట్టు ఊహించుకుంటూ ఉంటుంది. అలాగే ఫోటోగ్రాఫర్ తన పొగిడినట్టు అదే పనిగా కల్లో తేలుతూ ఉంటుంది. బాగి ఒకసారి క్లాస్ కొట్టి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. అమర్, పిల్లలు, పాదు అలాగే రాతోడు చూసి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అమ్మ ఒకసారిగా చూస్తూ ఉంటాడు. మిస్ అమ్మ అందరూ ఎక్కడ చూసినారు, తొందరగా మీ డ్రీమ్ ల్యాండ్ బయటకు వచ్చేయండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా బాగి ఒకసారిగా అలాగే భయంతో సిగ్గుతో చూస్తూ ఉంటుంది. అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏంటి బాగి, ఏం చప్పట్లు కొడుతున్నావు? అమర్ అనగానే అంటే అది మీరు నేను అని సిగ్గుపడుతూ ఇంకా బాగి అనగానే ఏంటి నువ్వు నేను ఏంటని అమర్ అనగానే ఫోటో షూట్ చేయించుకుందామండి అని బాగా సిగ్గుపడుతుంది. అమర్ మీద చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా అది అర్థమయ్యి అంటే మన పెళ్ళిలో ఫోటోలు తీపించుకోలేదు కదా అని బాగి అనగానే ఇదిగో మనకి పెళ్ళికి వచ్చిన కూతురు ఉంది నీకు తెలుసా అని అమర్ అనగానే అయితే ఏంటంట ఏజ్ లిమిట్ అని పెట్టారు ఏంటి ఫోటో షూట్కి అని బాగి అనగానే ఏజ్ లిమిట్ లేకపోతే కానీ సెల్ఫ్ లిమిట్ అని ఉండాలిగా అని గో రాతాడు. తొందరగా మనల్ని పెళ్లి టైం అవుతుంది అని అమర్ అంటూ పాత వెయిట్ చేసి వెళ్ళా అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా రాత్రి వెళ్తూ ఉంటారు. ఇంకా అమర్ వెళ్ళి పాతతో మాట్లాడుతుంటాడు. బాగా చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా ఫోటోగ్రాఫర్ ఏమో అదే పిల్లల్ని ఫోటో తీస్తుంటాడు. అప్పుడే ఇంకా వస్తుంది సార్ అని చెప్పేసి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా మనోరు రావడం చూస్తూ ఉంటారు. ఇంకా పాత చాలా సంతోషం చూస్తూ ఉంటారు. ఇంకా బాగా చిరాకు వస్తుంది. ఇంకా వామిటింగ్ వచ్చినట్టు అదే పనిగా చేస్తూ ఉంటుంది. ఇంకా యాతం సిచ్యువేషన్ అర్థమవుతుంది. మనోరు కోపం వస్తూ ఉంటుంది. పాదు ఒకటి మనం చూసి అదే పనికి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంటి ఏమైంది అని చెప్పి అమర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. అంటే పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ నాకు డైజెషన్ అవ్వలేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. చూసావా ఎలా నీ గురించి మాట్లాడుతుంది, నీ మేకప్ నీ డ్రెస్ చూసి ఇలా అంటుంది అని చెప్పి యాదమ్మగానే నాకు అర్థమవుతుందిలే అని చెప్పి మనోడు అంటూ ఉంటుంది. అందుకే ఓవర్ మేకప్ చేయొద్దానా అని మనోరంగానే నీ వయసు దాచాలంటే ఈ మాత్రం మేకప్ చేయాలి మనం ఒకటి అని యాదమ్మంగానే సెటర్ వేసిన చంపేస్తా అని మనోడు అంటూడది. అరే ఏంటి ఈ మేకప్ ఏంటి హెవీగా రెడీ అయ్యారేంటి తగ్గించండి అని చెప్పి ఫోటోగ్రఫీ మాటలకి నా మీద సెటర్ వేయడం కాదు అక్కడ చూడు తన కూడా నేను జోకులు వేస్తున్నాడు యాదం అనగానే అడచందు ఓవర్ చేస్తున్నాడు. ఆ సంగతి నేను తర్వాత చెప్తా అని మనోరి అంటూ ఉంటుంది. ఆయన మనోరి గారు ఇలాగుంటారండి మా పాదసారికి లేని ప్రాబ్లం మీకేంటంట అని మీ ఫోటోలు తీయండి అని చెప్పి రాసంగానే అరే అర్థమైంది కదరా వాళ్ళు ఎలాగంటే మనకేంటి మన పైన ఫోటో తీయడం అని చెప్పేసి కెమెరామ్యాన్ వెళ్ళి అసిస్టెంట్ కొట్టి ఇంకా చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా కోపం వస్తూ ఉంటుంది. సరే రెడీ అవ్వండి సార్ మేడం పక్కన నుంచోండి ఫోటో తీయాలిగా అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ మాటలకి పాదు సిగ్గుపడుతుంటారు. ఇంకా మనోడు చాలా కోపం వస్తుంది. వెళ్ళి పాదు గారు ఒక మంచి ఫోజ్ ఇవ్వండి అని బాగి అంటుంది. కానీ పాదు ఇబ్బంది పడుతుంటారు. మనోరు వెళ్ళు అని చెప్పి బాగి అని మనోడు చిరాకు వస్తూ ఉంటుంది. కనుక ఏం మాట్లాడలేక ఇబ్బందిగా మనోని వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ని చూస్తూ అసలు మీకు కాబోయే దంపతులేనా, మీరు కన్ఫర్మ్గా పెళ్లి చేసుకుంటున్నారా పక్కానా అని కెమెరామెన్ అడుగుతూ ఉంటారు. ఇంకా పాద్యం ఓ అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి సార్ అని సార్ అడుగుతానని చెప్పి బాగి అనగానే అసలు వెడ్డింగ్ షూట్ అంటే ఎంత క్లోజ్గా ఉంటారు, ఎంత లవ్ఫుల్గా ఉండాలి, ఎంత రొమాంటిక్గా ఉండాలి. కానీ కెమెరామెన్ మాటకి అంటే ఏంటని అనేది వాళ్ళు లవ్ అసలు రొమాన్స్ అన్ని మిస్ అయి ఉంటావు ఏంటి అని రాత్రి అన్న మాటలకి ఎగ్జాక్ట్గా అని కెమెరామెన్ అన్న మాటలకి పాదు గారు మనం చెయ్యండి అని చెప్పి బాగి అంటూ అనగానే పాదు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేంటి సార్ ఏదో పాన్ పట్టినట్టు ఓ ఫీల్ అవుతున్నారేంటి, మీ కాబోయే భార్య కదా చేయవేయండి అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా పాదు ఇంకా మనం చేయేస్తూ ఉంటాడు. ఇంకా మనం చాలా కోపం వస్తూ ఉంటుంది. పాద్యం సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా మనోరు ఏం మాట్లాడే ఇబ్బందిగా అలాగే పాద్యం చూస్తూ ఉంటుంది. ఇంకా బాగా రాత సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇద్దరికి ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అబ్బే అసలు నిద్ర అసలు కెమిస్ట్రీ లేదు, అసలు ఎలాగైతే ఫోటోలు బాగా రావు, ఇద్దరు క్లోజ్గా ఉండి మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని కెమెరామెన్ అన్న మాటలకి నాకు ఎందుకంటే రాదు అని మనోరంగానే ఏంటి మనోహరి ఈ మాత్రం చేయలేవు ఏంటి అని బాగి అనగానే చెప్పినంత ఈజీ ఏం కాదు మనోహర్ అంటుంది. ఓహో మీకు చూపించాలా ఏంటి మిస్ అమ్మ మీరు ఫోజులు ఇవ్వండి. మనోహర్ గారు పాదసారథి గారు చూసి నేర్చుకుంటారు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అనగానే రాత్రి ఆ మాటలకి బాగా ముందు కంగారు పడుతుంది. ఇంకా రాత్రి కాన్సెప్ట్ సైకిల్ చేస్తుంటాడు. ఇంకా అర్థమయ్యి ఓహో ఫోజులు ఇవ్వాలా రాత్రి ఎలాగా ఎవరితో అని బాగా అనగానే ఇంకెవరితో ఇస్తారు సార్తో ఇవ్వండి అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతావు నువ్వు, నేను ఫోజులు ఇవ్వడం ఏంటి అని అమరంగానే ఇవ్వండి డాడీ, వెళ్ళండి డాడీ, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇంకా పిల్లలు అదే పనిగా అంటూ ఉంటారు. ఇంకా అమర ఇంకా పిల్లల మాట ఏం కాదనే పోతుంటాడు.
ఇంకా బాగా ఇదే అడ్వాన్స్ అని చెప్పేసి ఏంటి రెండు రెండు అని చేపట్టుకొని అమర్తో వెళ్తుంది. ఏ ఇది నీ ప్లాన్ కాదు కదా. అమర్ అనగానే రామ్ రామ ఇది డెమో అండి, మీకు ఇష్టమైతే వెళ్ళిపోండి, మీ ఫ్రెండ్ మా అక్క ఫ్రెండ్ ఎత్తిపడతారు నాకెందుకు. బాగి అనగానే పైకి ఏదో అన్నా కానీ నీలో చాలా హిడెన్ టాలెంట్ ఉందిగా. అమర్ అనగానే సార్ రెడీ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇతనికి ఏ ఫోజ్ పెట్టాలి చెప్పు బాగి. అమర్ అనగానే అవును మీకేం తెలీదు కానివ్వండి అని చెప్పేసి ఇంకా బాగి అనగానే ఇంకా అమర్ అనుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసినట్టుగా బాగి చేస్తుంది. అది చూసి మనోహర్ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా రాతోడు అలాగే చూసి నవ్వుతూ ఉంటారు. పార్థు సార్ మనోహర్ మేడం మీరు అలాగే చెయ్యాలి అని చెప్పి రాతోడు అంటూ ఉంటారు. ఇద్దరిని చూసే కానీ చచ్చిపోవడం బెటర్ చీ అని చెప్పి మనోహర్ అనుకుంటుంది. ఇంకా బాగి ఒక దాంట్లో కలిసి అమర్తో ఫోటో తీస్తూ ఉంటుంది. అలాగే పార్థు కూడా అలాగే మనోహర్తో అలాగే చేస్తుంటాడు. ఇంకా రాతోడు అదే పనిగా సిగ్గుపడుతూ ఉంటాడు. కర్మ అసలు వాళ్ళ ఫొటోస్ చూడ వీళ్ళ ఫొటోస్ చూడ తెలియట్లేదు అని చెప్పి యాదమ్మ అనుకుంటుంది. ఇంకా బాగా ఇదే మంచి టైం చెప్పి అమ్మతో కలిసిన రోజులని ఇస్తూ ఉంటుంది. మనకి ఎక్కడ చిరాకు కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా పాది ఏమో ఇంకా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇంకా తనతో మనవరితో చేంజ్ అనుకుంటూ ఉంటారు. పాదు నువ్వు కూడా ఇలాగే ఫోజ్ ఇవ్వు అని చెప్పి అమ్మ థ్యాంక్స్ బాగి అమ్మర్ అని చెప్పి పాదు అంటే మనం తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళే వాడుకున్నాగా మిస్ అమ్మ అని చెప్పి రాత్రి థ్యాంక్ యూ అని చెప్పి బాగా అంటూ ఉంటుంది. యాదం కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ఫోటోగ్రాఫర్ ఏమో అదే పని మనోహర్ దగ్గరగా ఉండమని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా పాదు చాలా సంతోషంగా ఫోజ్ ఇస్తూ ఉంటాడు. కానీ మనోహర్ మొహన్ ఎలాంటి సంతోషం ఉండదు. యాదం చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా బాగా క్లోజ్ గా ఉండండి అని చెప్పి కెమెరామెన్ అంటూ చూసారా వీళ్ళు ఎంత బాగా చేశారు వీళ్ళలాగా చేయాలి ఇతని క్రెడిట్ అంతా బాగి మేడం కి అమ్మ సార్కి వెళ్తుంది అని చెప్పి కెమెరా అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అని చెప్పి పాది అంటుంటారు. పర్లేదండి మీకు పెళ్లి చేసి మనోహర్ని మీతో పాటు సాగనపడమే మా బాధ్యత అని చెప్పి బాగా మాట మనకు చాలా కోపం వస్తుంది. మొత్తం అయిపోయింది ప్యాక్ చేసి సామాన్ అని కెమెరామెన్ అనమాట. అదేంటి మాకు తీరా ఏంటి అని అంజు అనగానే అవును మాకు కూడా తీపించుకోవాలని ఉంది అని బుజ్జం అంటూ ఉంటారు. అవును డాడీ మాకు ఉందని చెప్పి ఆనంద్ ఆకాష్ కూడా వచ్చి అంటూ ఉంటారు. ఏ మనోహర్ ఆంటీ పాదు అంకుల్ వెడ్డింగ్ ఆల్బమ్ మేము కూడా ఉండాలి అని చెప్పి పిల్లలు కూడా చేస్తుంటారు. సరే అది మీరు కూడా దిగండి అని చెప్పి ఫోటో తీయమని చెప్పి కెమెరా అంటూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా దిగుతూ ఉంటారు. ఇంకా బాగి అమ్మాయి ఇంకా చాలా సంతోషపడుతుంది. పిల్లలు కూడా అదే పని చెప్పినట్టు ఇంకా ఫోటో దిగుతుంటారు. డాడీ మనం దిగుదాం అని చెప్పేసి బుజ్జం అనగానే రాత్రి నువ్వు కూడా రా అని చెప్పి బాగి అనగానే సరే అని చెప్పి ఇంకా ఐదుగురు కలిసి ఇంకా ఫోటో దిగుతూ ఉంటారు. ఇప్పుడు డాడీ మిస్ అమ్మ ఫోటో దిగుతారు అని చెప్పేసి అంజు అనగానే ఎందుకు అని చెప్పి అమ్మని అంటూ ఉంటారు. పర్లేదు మీరు దిగండి అని చెప్పేసి ఇంక భుజంతో కలిసి అంజు దిగమని చెప్తూ ఉంటారు. మేమెందుకులే అని చెప్పేసి ఇంకా అదే పని అమలు అంటూ ఉంటారు. గుర్తుగా ఉంటుంది అని చెప్పి అనగానే దిగుతూ ఉంటారు. ఆ తర్వాత పార్దు మనతో అంజు దిగుతుంది అని చెప్పి బాగి అంటుంది. నేనెందుకు అని చెప్పేసి నాదెందుకు అని అంజు అని ఉన్ని పార్దు గారు మనోహర్ రండి అని చెప్పి బాగి అంటూ రేపు వెళ్ళాక అంజు లాంటి పాపని పుట్టాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. పదమను అని చెప్పి పాదు అనగానే ఇంకా ఏం మాట్లాడలేక వచ్చి దిగుతుంది. ఏంటిది తేడాగుంది మనోహరి పాదు మధ్య అంజునెత్తి పెట్టింది బాగి అని చెప్పి యాదం డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా తల్లి కట్టకుంటే అంజు కంత దిగేది అంజు తండ్రి తెలిసింది కానీ తల్లి ఎవరో తెలియకుండా పోయిందిగా అని చెప్పి ఇంకా అమర్ అనుకుంటూ ఉంటారు. అంజు తన కోసం చెప్పి మనోహర్ తెలీదు, మనోహర్ తెల్లని చెప్పి అంజుకు తెలీదు. తల్లి కూతురు ఒక మంచి మెమరీ ఇచ్చాను మిస్ అమ్మ అని చెప్పి రాత్రులు అనుకుంటూ ఉంటారు. బాగా ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరి ఫోటో తీయాలా అని చెప్పేసి కెమెరామెన్ మాటలకి యాదమ్మ మీ మనోహర్ మేడంతో ఫోటో దిగించుకుంటావా అని రాత్రి అనగానే ఎందుకు యాదమ్మ గుండెల్లో యాదమ్మ ఉంది, యాదమ్మ గుండెలో మనోహర్ ఉంది ఎందుకంట మళ్ళీ ఫోటో అవసరమా ఏంటి అని బాగా నేను వెళ్తాంలే అని చెప్పి సర్దాని చెప్పి కెమెరామెన్ అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత రూమ్కి వెళ్తుంటారు. మనోహర్ మనోహర్ ఇందాక ఏం చేయండి తెలుసా అని చెప్పి యాదం అనగానే నా పెండా కూడా నా శార్థం ఇదిగో ఫోటో షూట్ జరిగింది తెలిసి అడుగుతావు ఏంటి అని మనోహర్ చాలా చిరాగ్గా మాట్లాడుతుంది. ఆ ఫోటో షూట్ లో ఆఖరి జరిగిన ఫోటో షూట్ నీకు ఏం డౌట్ రావట్లేదు అని యాదం అనగానే డౌటా నీకే వచ్చింది మనోహరి అనగానే ఆఖరి ఫోటో షూట్ లో అంజు బాగి అసలు నిద్ర మధ్య ఎందుకు నుంచో పెట్టింది యాదం అనగానే ఎందుకు అని మనోహర్ అంటుంది. ఎందుకంటే ఆ పిల్ల నీ కూతురు కాబట్టి అని మనోహరికి అదే పని యాదం చెప్తుంది. ఇంకా మనం షాక్ అవుతుంటది. ఏంటి ఏమంటున్నావు అని అదే పనిగా మనోరంగానే అక్కడ ఆనంద్ ఆకాశ్ బుజ్జం ఉన్నారు. వాళ్ళు ఎవరు కాదు అంజుని మాతని పక్కన పెడతానికి ఇంకా అర్థం కావట్లేదా అని యాదమ్మ అన్న మాటలు మనలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతా గుర్తెచ్చుకుంటుంది.
అంజు నా కూతురా అని మన మాటకి ఖచ్చితంగా నీ కూతురే. అందుకే బాగి నీ పక్కన నుంచోపెట్టి ఆ పిల్లతో ఫోటో దిగించింది అని యాదం అనగానే ఇంకా మనం ఆలోచిస్తున్నది. ఇదిగో నువ్వు ఆలోచించుకో, అంజు అచ్చనీలా ప్రవర్తిస్తుంది, అన్ని నీ బుద్ధులే. ఆ మాట నువ్వు చాలాసార్లు అన్నావు. అంతేకాదు అంజు నీ కూతురు అనుమానంతో తన్వీర్ కూడా ఆ పిల్ల రక్త పరీక్ష చేయించారు, గుర్తుందా? యాదమ్మ అనగానే మనోడు అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిగో అంజుని మాత్రం నీ పక్కన నిలబెట్టింది ఎవరు కాకుండా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అంజు నీ కూతురు అని చెప్పి యాదమ్మ కన్ఫర్మ్ చేస్తుంది. ఇదిగో అమర్ సార్, బాగి, బుజ్జమ్మ అందరు ఫ్యామిలీ ఫోటో దిగినట్టు నేను పెళ్ళేసిన పాత్ర నిన్ను అంజుతో కలిపి ఫోటో తెచ్చింది యాదమ్ అనగానే, అంటే అంజు నా కూతురు అని చెప్పి అమ్మ తెలుసుంటుందా అని మనోహర్ అనగానే, ఇదిగో అది తెలిసిందనుకో నువ్వే అమర్ సార్ బాలని చెప్పి తెలిసిపోతుందా అని యాదమ్ అన్నమాట మనం భయపడుతుంటది. అంజు నీ కూతురు అని చెప్పి సార్ తెలియకపోవచ్చు, బాగి తెలిసి ఉంటుంది, నీ గురించి అని తెలుసుకుంది. అంజు నీ కూతురు తెలుసుకొని ఉంటుంది కానీ యాదమ్ అన్నమాటకి మరి విషయం బాగి అమ్మ తెలిసి చెప్పలా. మనోహరి అన్నమాటకి నీ గురించి అమర్ సార్కి బాగి ఎందుకు చెప్పలేదో అలాగే అంజు సంగతి కూడా చెప్పి ఉండదు అని యాదమ్ అనగానే, అంతేనంటావా అని మనోహరి అన్నమాటకి నాకైతే అదే అనుమానం, ఇంకా తేల్చుకోవాల్సింది నువ్వే అని యాదమ్మ అనగానే, తేల్చుకుంటా అంజు నా కూతురు తెలియదనుకో అప్పుడు కథ ఇంకోలా ఉంటుంది అని చెప్పి మనం ప్లాన్ వేస్తుంది. ఇంకా అంజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి అవుతూ ఉంటుంది, ఇంకా అర్ధరాత్రి 12 అవుతుంది. ఇంకా మనోహరి అదే పని ఆలోచిస్తూ ఉంటుంది. నీ చెల్లి సంఖ్యలు వేసి శిక్ష పడేలా చేయకపోతే నేను అరుంధ చెల్లెలు బాగుమతే కాదు అని చెప్పి ఆ రోజు బాగి వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత తొందరగా పెళ్లి మూతలు పెట్టండి, నెలలు పెళ్లి జరిగిపోవాలి. ఆ తర్వాత మూతలు పెట్టాక బాగి వచ్చి తను గట్టి హక్ చేసుకుని కంగ్రాట్స్ అని చెప్పడం, ఆ తర్వాత నీ మెళ్ళలో ఉడతారు పడే తేదీ అని బాగి అనడం, అదంతా మనోడు ఒక దాని తర్వాత అన్ని గుర్తెచ్చుకోవడం. ఇంకా చాలా ఆశపడుతూ ఉంటుంది. బాగి బతుకుంటే నేను ఇంట్లో ఉండలేను, అమ్మకి భార్య అవలేను, అది చేస్తేనే అమ్మ నాకు సొంతం అవుతాడు అని చెప్పి మనం అనుకుంటూ చాలా ఆవేశంగా ఇంకా దాని గదని బయటకు వస్తుంది. ఇంకా ఎవరు చూడకుండా బాగి రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా బాగి నిద్రపోవడం గమనిస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి అక్కడ పక్కన పిల్లని తీస్తూ ఉంటుంది. ఎలా సరే బాగిని చంపేయాలని అడ్డు తొలగించుకోవాలని చెప్పి అనుకుంటూ పిల్ల తీసి పెట్టబోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా బాగి మెల్లింగ్ కలు తెస్తూ ఉంటుంది. ఏ బాగి నీ ఉండాల్సిన స్థానం మీ అక్క వచ్చింది, దాన్ని చంపేశాను, ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను కూడా చంపేస్తా, అమ్మకి నాకు మధ్య ఎవరు అడ్డొచ్చినా వాడు చావే గతి అని చెప్పి మనోడు చాలా కోపంగా బాగిని చూస్తూ ఉంటుంది. ఇంకా చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అదేంటి నువ్వైనా ఈ టైం నా గదిలోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి బాగి నిర్మతో అడుగుతుంటది. ఇది నీ రూమ్ కాదు, ఇకపై నా బెడ్రూమ్ అని మనోరంగానే ఏం మాట్లాడదా మనోహర్ బాగి అంటుంది. గుడ్ బాయ్ అని చెప్పి అంటూ ఒక్కసారి పిల్ల తీసి బాగి మొహం మీద గట్టిగా ఊపిరి పెట్టేస్తూ ఉంటుంది. బాగి ఇంకా తట్టుకోలేకపోతుంది. ఇంకా అదే పనిగా తను విభీషణ ప్రయత్నం చేస్తాడు కానీ తన వల్ల కాలేకపోతుంది. చావే చావు, నువ్వు చేస్తాను అమ్మతో పెళ్ళి అవుతుంది, నువ్వు మీ ఎక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి ఇంక మనోహర్ చాలా కోపంగా మాట్లాడుతూ అదే పని గట్టిగా అంటూ ఉంటుంది. ఇంకా బాగా చాలా ఇబ్బంది పడి ఊపిరాడిపోతూ ఉంటుంది. ఇంకా కాళ్ళు అదే పని కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఆలాడకుండా అదే పని గట్టిగా పిల్లలు మొహమ్మద్ పెట్టి నొక్కేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి బాగా దిగి కదలికి లేపడం చూసి ఇంకా చచ్చిపోయింది అని చెప్పి అదే పనిగా చూస్తూ హ్యాపీ డెత్ డే బాగి అని మనోడు నవ్వుకుంటూ ఇంకా బాగి చనిపోయిన తనకు అడ్డు లేదు అని చెప్పి అదే పనిగా గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది.